వెల్కమ్ టు మానా టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ హౌస్ లో సీషెల్స్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ కీలక భేటీ. రెండేళ్లలో అమరావతి నుంచి క్వాంటమ్ కంప్యూటర్లు సీఎం చంద్రబాబు. పల్లె పండుగ జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాల అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ ప్రణాళిక. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మిన్తో న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో కీలక ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ భేటీలో భారత్ సీషెల్స్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, అభివృద్ధి సహకారం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. Ministry of Health of Seychelles on pharmacopoeia cooperation. This document will be exchanged by His Excellency Dr. Marvin Fanny, Minister of Health of Seychelles, and Dr. S. Jayashankar, External Affairs Minister of India. The next document to be exchanged is the MOU between Indian Meteorological Department and Seychelles Meteorological Authority on technical and scientific collaboration. This document will be exchanged by Her Excellency Ms. Mary May Jeremy, Minister of Environment, Climate, Energy and Natural Resources of Seychelles, and Dr. S. Jayashankar, External Affairs Minister of India. ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాలకు కూడా చేరవేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యకర్తలతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్సీలు వర్చువల్ గా పాల్గొన్నారు. జీఎస్ఓపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, 10 సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్షించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ లో భాగంగా సాంకేతికతతో పాటు అవేర్, డేటా లీక్ పాలనలో ఏఐ టూల్స్ వినియోగం, కేంద్ర ప్రయోజిత పథకాల యాక్షన్ ప్లాన్, యువతకు నైపుణ్యాభివృద్ధి, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ విధానం అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వివిధ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మనం చేసిన 19 months నుంచి ఈ రెండు కూడా సెంట్రల్ పాయింట్గా పెట్టుకొని ఈరోజు ఆర్టీజీఎస్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ పెనిట్రేషన్ కావచ్చు, అదే మరి మొత్తం గవర్నమెంట్ డేటా అంతా కూడా సింగిల్ పోర్టల్కి తీసుకురావడం కావచ్చు, ఇంకొక పక్కన ఏఐ అప్లికేషన్స్ కూడా వాడే పరిస్థితికి మనం వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కు క్వాంటమ్ కంప్యూటర్ కూడా నిన్నే ఫౌండేషన్ వేసిన సెంట్రల్ మినిస్టర్ వచ్చారు. 6-7 దేశాల్లో మనది ఒక దేశం. మన దేశంలో అమరావతి సెంట్రిక్గా ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్ కూడా పరిస్థితి వచ్చాం. అంటే టెక్నాలజీలో ఎక్కడా వెనుకబడి లేము. 2 సంవత్సరాల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ ఇక్కడి నుంచే మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. మనమే ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్ కూడా ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్స్, డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సాంకేతికంగా పెనుమార్పులు వస్తాయి. ఓవరాల్ ఇంపాక్ట్ డీప్ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ డే టు డే లైఫ్ వాడుకోవడానికి పనికొచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం పదే పదే మాట్లాడుకుంటున్నాం. అందుకే ఈరోజు మీరు చూస్తే ప్లానింగ్ డిపార్ట్మెంట్ అయితే ప్రతి నెల 8వ తారీఖున కేపీఐస్ అన్ని తయారు చేసి ఆ కేపీఐస్ బేస్ చేసుకొని వాట్ ఈస్ ది జిఎస్టిపి రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వన్స్ ఇన్ ఎ ఇయర్ కొంచెం లేట్గాను ముందుగానే ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం జీడిపి కంపల్సరీగా క్వార్టర్లీ ఫిక్స్డ్ డేన వాళ్ళు అనౌన్స్ చేసే పరిస్థితికి వచ్చారు. అది ఇప్పుడే కాదు, ఎప్పుడూ కంటిన్యూ అవుతా ఉంది. అదే సమయంలో మనం క్వార్టర్లీ అనౌన్స్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం. క్షేత్రస్థాయిలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు ఎవరికి వారు సక్రమంగా బాధ్యతలు నిర్వహించాల్సిందేనని చెప్పారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన వివిధ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పవన్ పాల్గొని మాట్లాడారు. పల్లి పండుగకి సంబంధించి నా డిపార్ట్మెంట్ సంబంధించి పిఆర్ఎన్ఆర్కి సంబంధించి పల్లి పండుగ పోయిన సంవత్సరం 2,500 కోట్లు, పల్లి పండుగ 2.0 కింద 5,700 కోట్లు, అడవి తల్లి బాటుగా 1,005 కోట్లు, స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇస్ కాల్డ్ శాస్కి 2,123 crores. ఇన్ టోటల్ 11,328 కోట్లు శాంక్షన్ చేయబడింది. అలాగే జల్ జీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ షేర్ కింద మొత్తం 28,000 కోట్లు మొబిలైజ్ జరుగుతూ ఉంది. అందులో ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల పనులు ప్రారంభమైనవి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 200 కోట్లు నగర వనాలు క్యాంపా ఫండ్స్ ద్వారా ఇవన్నీ ఉన్నాయి. డిస్పైట్ ఉన్న ఆర్థిక పరిమితులన్నింటినీ దాటి గవర్నమెంట్ చాలా ఉన్న తక్కువ రిసోర్సెస్ తోటి కీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడి ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, వారి కమిటెడ్ లీడర్షిప్, అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ క్షేత్రస్థాయిలో దీని రిజల్ట్స్ చూడాలని మేమందరం పనిచేస్తూ ఉన్నాం. మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. This effort and commitment must be clearly understood by the administration. When funds are arranged with such difficulty and responsibility, there can be no excuse for failure in implementation. Every rupee must be translated into visible outcomes on the ground. Officers at all levels must ensure that funds are made available and projects should be executed efficiently, transparently and within timelines without any delay. ప్రత్యేకించి ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తా ఉంది. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి. ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. కరీంనగర్ లో ధనవంతులకు గుణవంతులకు మధ్య పోటీ జరుగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా బండి సంజయ్ ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే పన్నులు పెంచుతారని విమర్శించారు. కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి మేయర్ స్థానం గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కరీంనగర్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మీకు అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ అంటారు చేతి గుర్తులు. నేను గిన్ని 100 కోట్లు పట్టుకొచ్చినా ఎప్పుడైనా పన్నులు పెంచినా నేను ఎక్కించి పట్టుకొస్తా పైసలు. నరేంద్ర మోడీ గారిని ఒప్పించి పైసలు నేను పట్టుకొస్తా. ఈ ఆలోచించుకోరి. పన్నులు పెంచి మీకు మోర్లు కట్టుడు కావాలి, రోడ్లు తెచ్చుడు కావన్నా, పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి పైసలు తెచ్చుడు కావన్నా ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పటికే రోడ్లు ఏలో ఇళ్ళ కిరాయిలు ఉంటున్నారు. కనీసం కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి లేదక్క. కాబట్టి పన్నులు పెంచామని వాళ్ళు చూస్తున్నారు. పన్నులు పెంచకుండా అభివృద్ధి చేద్దామని నేను చూస్తున్నా. మోడీ గారికి కలిసి మొన్న సార్ నేను కరీంనగర్ పోతున్నా, నేను పార్లమెంట్కి ఇప్పుడు రాను సార్ అంటే, ఎందుకు అంటే ఎన్నికలు ఉన్నాయని చెప్తే మా మోడీ సార్ చెప్పిండు, నిన్ను గెలిపిస్తే మంత్రిని చేసిన, కరీంనగర్కు 1,400 కోట్ల రూపాయలు ఇచ్చిన, కానీ అది ఎవ్వరికీ ముట్టలే. కాబట్టి ఈసారి మేయర్ బీజేపీకి ఇవ్వమని చెప్పు, పువ్వు గుర్తు కొట్టేమని చెప్పు, వరద లెక్క నిధులు నేను ఇస్తా అని చెప్పి ఇలా మోడీ గారు చెప్తేనే ఇలా మీ దగ్గర వచ్చి మాటిస్తున్నాక. ఏమవుతుందంటే తెచ్చేది మేమే, అక్కడ మేయర్ ఉండాలి. మేయర్ మనోడు ఉంటే మేయర్కే శాంక్షన్ చేయొచ్చు. ఇండ్లు కానీ, రోడ్లు కానీ, మోరీలు కానీ అన్ని మేయర్ శాంక్షన్ చేయొచ్చు. ఈసారి మేయర్ పక్కా అవుతున్నాం. మనం అందరి ఆశీర్వాదంతో మేయర్ పక్కా అవుతున్నాం, దాంట్లో ఏమనలేదు. కానీ అక్కడ మేయర్ మేము అయినప్పుడు ఇక్కడ ఎవరు గెలవాలి?
ఎన్నికల ప్రచారంలో బూతులు మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి పోలింగ్ బూత్ లో ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధి 4, 5, 6 వార్డుల బారాస అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. హామీలపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాకు రావట్లేదని విమర్శించారు. పారిశ్రామిక భూములు హిల్ టీపీ కుంభకోణం, అక్టోబర్లో విద్యుత్ కుంభకోణం, నవంబర్లో సింగరేణి కుంభకోణం, డిసెంబర్లో సీఎం కేఎల్ఎస్ఆర్ అంటే 6 గ్యారెంటీలు ఇస్తారు మనకు చెప్పింది కదా. 6 గ్యారెంటీలు ఇయ్యలే గాని ఆయన బినామీ కంపెనీకి 6,000 కోట్ల టెండర్లు మాత్రం కట్టబెట్టిండు రేవంత్ రెడ్డి. ఇగో గిదాను చేసేది దీనికోసమా నువ్వు ముఖ్యమంత్రి అయింది? ఏవి 6 గ్యారెంటీలు? దాని గురించి మాట్లాడే ముఖం లేదు. అందుకే నేను ఎందుకు నేను మీకు గుర్తు చేస్తున్నా అంటే ఈ ఎన్నిక మీకు ముఖ్యమైంది అన్న. నేనేం కొత్తగా ఎమ్మెల్యే అయ్యేది లేదు, ప్రభాకరన్ అయ్యేది లేదు, కేసీఆర్ ఏమి ఎక్కేది లేదు, రేవంత్ రెడ్డి దిగిపోయేది లేదు. కానీ రేవంత్ రెడ్డికి సురుకు పెట్టాలి. రేవంత్ రెడ్డి బిడ్డ నువ్వు అవ్వ తాతలకు 4,000 ఇస్తా అని మోసం చేసినావు, అక్క చెల్లెళ్లకు 2,500 ఇస్తా అని మోసం చేసినావు. అందుకే దుబ్బాకలో నేను గుద్దుతే నీకు దిమ్మ తిరగాలి. నేను రేపు పొద్దున అసెంబ్లీలో అడగద్దా రేవంత్ రెడ్డిని? ఏమని అడగాలి? ఇగో దుబ్బాకలో నువ్వు 4,000 ఇయ్యలేదు గనక, నువ్వు తులం బంగారం ఇయ్యలేదు గనక, నువ్వు కేసీఆర్ కిట్ బంద్ చేసినావు గనక దుబ్బాకలు అందరు కలిసి నిన్ను సీరి చింతగట్టిను రేవంత్ రెడ్డి, ఇప్పుడన్నీ ఈరాబయ్య అంట అనద్దా? ఇది మీకోసం ఈ ఎన్నిక మీకు ముఖ్యం. లేకపోతే ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను 4,000 ఎగబెట్టినా, 2,500 ఎగబెట్టినా, ఉద్యోగాలు ఎగబెట్టినా, ఫీజు రియంబర్స్మెంట్ ఎగబెట్టినా, 2 సార్లు రైతు బంధు గోష్పారేసినా, అయినా నాకే ఓటేసింది, ఇచ్చేదే లేదు పో హరీష్ రావు కూర్చో అంటాడు అనడా? అవన్నీ మనకు రావాలంటే ఆయనకు సురుకు పుట్టాలనా వద్దా? ఆయనకు తెలిసి రావాలనా వద్దా? మోసం చేసిన బుద్ధి చెప్పాలనా వద్దా? ఇంకో మాట అంటున్నా, ఇప్పుడు 2.5 ఏళ్ళైంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. 2.5 ఏళ్లలో దుబ్బాక లేదని ఒక్క పని చెప్తారా వాళ్ళు చేసింది? ఒక్క పని. ఇప్పుడు ఆ బస్ స్టాండ్ ఎవరు కట్టిండ్రు? ఈ దుకాణం ఎవరు కట్టిండ్రు? ఏదన్నా చూడు, ఫైర్ స్టేషన్ ఎవరు తెచ్చిండ్రు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరు కట్టిండ్రు? ఆ స్కూలు కేసీఆర్ స్కూల్ ఎవరు కట్టిండ్రు? దుబ్బాకల రోడ్లు ఎవరు చేసిండ్రు? ఈ సర్కిల్ డెవలప్ చేసింది ఎవరు? అసలు ఏమన్నా ఒక్క పని 2.5 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని ఒక్కటన్నా చూపిస్తారా? దుబ్బాకల ఒక్కటన్నా చూపిస్తారా 2.5 ఏళ్లలో? ఇక బీజేపీ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏమైనా చేసిండ్రా? బీజేపీ వాళ్ళు ఏమైనా చేసిండ్రా? ఇద్దరు ఒకటే. ఆయన హైదరాబాద్ లో గరుస్తాడు, ఈయన ఈ దుబ్బాకల గరుస్తాడు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిట్టుడే తిట్టుడు తప్ప చేసుడు ఏమన్నా ఉన్నది అసలే? నేను ఒక మాట అంట, ఇప్పుడు ఇలా మా అవ్వ బుక్కడి తింటుందంటే కేసీఆర్ ఇచ్చిన 2,000 కాదా? మా బీడీలు చేసే చెల్లెకింత ఆసరైందంటే కేసీఆర్ ఇచ్చిన 2,000 కాదా? మరి కాంగ్రెస్ వాడు వచ్చి 4,000 ఇస్తే మా అవ్వ బతుకుతుంది, కానీ కేసీఆర్ ను తింటే నా అవ్వ బతుకుతుందా? నా అవ్వకు 4,000 కావాలి, కేసీఆర్ ను తిట్టుడెందుకు? అనంతపురం ఆర్డీటీ జేఏసీ పరిరక్షణ కమిటీ నేతృత్వంలో ఆర్డీటీ సంస్థను పరిరక్షించుకుందామని పెద్ద ఎత్తున సభ్యులు తీర్మానం చేశారు. ఆర్డీటీ సంస్థకు సంబంధించి ఎఫ్సీఆర్ఏ అందించడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ అందిస్తామని కేవలం నెలల్లో రోజులు గడుపుతున్నారే తప్ప ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన హామీ లభించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2021లోని ఆర్డీటీ సంస్థకు నిధులను నిలిపివేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా 3,500 గ్రామాలకు చెందిన వారు ఆర్డీటీ సంస్థ ద్వారా అన్ని విధాలుగా లబ్ధి పొందుతున్నారని, దీనికి సంబంధించి ప్రత్యేక ఆర్డీటీ పరిరక్షణ జేఏసీ నేతృత్వంలో గత ఏడాది రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగానే నేడు అనంతపురం జిల్లా కలెక్టర్కు ఆర్డీటీ జేఏసీ సభ్యులు ఆర్డీటీకి ఎఫ్ఎస్సీఆర్ఏ రెన్యువల్ చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఆర్డీటీ సమస్య కోసం అన్ని కుల ప్రజా సంఘాలు ఇంతకు ముందు చెప్పినట్ల రాజకీయ వామపక్ష పార్టీలను కలుపుకొని శక్తి వంచన లేకోకుండా దాదాపు 4-5 నెలలుగా ఉద్యమాలు చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ క్రమంలో ఈ ఉద్యమాలకు తలొగ్గినారో లేకుంటే ఈ ప్రజా వ్యతిరేక ఉద్యమానికి ఈ కూటమి ప్రభుత్వం భయపడిందో మాకు అర్థం కాలేదు. కానీ ఏది ఏమైనా కూడా ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ చేయిస్తాం, ఆర్డీటీ ఎక్కడా పోదు మీతోనే ఉంటుందని చెప్పేసి ఈ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
కుమారుడు ఈ జిల్లాకు వచ్చి ప్రకటించిన సందర్భాన్ని కూడా మేము అప్పుడు విన్న తర్వాత ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పేసి ఆశించినాం. మరి అదే విధంగా ఎవరైతే ఆర్డిటి సంస్థకు చైర్మన్ గా ఉన్నారో మాన్సో ఫెర్రర్ గారిని కూడా ఇక్కడున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఇంటికి పోయి మీ ఆర్డిటికి మేము అండగా ఉంటాం, ఆర్డిటిని కోసం వచ్చే విదేశీ నిధులకు అడ్డుకట్టు తొలగిస్తామని చెప్పేసి మాటలు చెప్పిన సందర్భాలు కూడా మాకు తెలుసు. మరి ఇట్లాంటి సందర్భంలో మరి ఖచ్చితంగా వీళ్ళు FCRAని అడ్డుకోరు, రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పేసి మేము ఆశించినాము, ఆలోచన చేసినాం. కాబట్టి తాత్కాలికంగా కొంచెం ఉద్యమాలకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పటికి నెలలు కావస్తున్నా వాళ్ళు చెప్పినటువంటి మాయ మాటలు మమ్మల్ని భ్రమల్లోకి ముంచాయని చెప్పేసి తేటతెల్లమైంది, అర్థమైంది. కాబట్టి మరి తదుపరి ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నాం. ఎందుకంటే రాజకీయ నాయకులకు అలవాటైన అంశం ఏమంటే ఈ పేద ప్రజలను నమ్మించడం, మోసం చేయడము, భ్రమలు కల్పించడము అందరికీ తెలిసిన విషయమే. అదే క్రమంలోనే మా మీద కూడా వీళ్ళు ప్రయోగాలు చేశారు. వీళ్ళు ప్రయోగాలను గుర్తించాం, గమనించాం. కాబట్టి మరి తర్వాతి దశల వారి ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలి. ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నల్లో భాగంగా అవసరమైతే ఢిల్లీ వరకు కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాం. నరేంద్ర మోడీ, అమిత్ షాలకే కాదు, ఎవరికైనా కానీ ఈ ఉద్యమ సెగ తాకుతుంది. ఇది ఒక జిల్లా సమస్య కాదు, తెలుగు రాష్ట్రాల సమస్యగా కూడా ముడిపడి ఉంది. మరి అటువంటి సందర్భంలో ఈ ఆర్డిటిని సాధించుకునేంత వరకు కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ పార్టీలు వెంటనే గుర్తించి గమనించి వారు చెప్పిన మాయ మాటల నుంచి బయటకు వచ్చి వెంటనే ఆర్డిటి FCRA రిజిస్ట్రేషన్ చేయించకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. వీళ్ళు మాయ మాటలు ఇక నుంచి నమ్మేది లేదు. మేము సాధించుకునేంత వరకు పోరాడి తీరుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ 60 సంవత్సరాల కాలంలో ఈ దేశంలోనే కాదు, ఈ రాష్ట్రంలో అన్ని రాష్ట్ర ప్రజలకి తెలుసు ఆర్డిటి 60 సంవత్సరాలుగా మన రాయలసీమ జిల్లాలో దేశవ్యాప్తంగా మరి సేవలు అందిస్తుంది. విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, మరి అదేవిధంగా పేదవారికి మరి ఆర్డిటి సేవలు, ఎనలేని సేవలు, మరి అవి అమ్మా పెట్టదు అడక్కా తిన్నదనే సాధనంగా ఈరోజు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో ఈ జిల్లాలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉద్యమం తీసివేదలకే మరి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అదే వచ్చేసింది, రెన్యువల్ చేసాం, ఆర్డిటిని రెన్యువల్ చేసేసాం, ఇచ్చేసాం, ఇంకా ఎటువంటి సమస్య లేదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి మరి ఏం చేస్తున్నారు ఈ 3 నెలల కాలం కానీ చెప్పి ఈరోజు సిపిఐ పార్టీగా, దళిత సంఘ జేఏసీలుగా ఈరోజు అడుగుతున్నాం. 3 నెలలుగా ఇప్పటికీ కూడా మరి ఏమాత్రమో రెన్యువల్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పేదవారికి ఆర్డిటి హాస్పిటల్లో వైద్యం అందడం లేదు, ఉద్యోగాలు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈరోజు ఆర్డిటిని మూసేసుకునే పరిస్థితి ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. దీనికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దీన్ని ఎటువంటి ఆర్డిటి సేవలు కొనసాగించుకునే దుర్మార్గమైన ఆలోచనతో ఉంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దానికి ఒత్తాస పలుకుతుంది. ఇప్పటికైనా సరే ఆర్డిటి సేవలు కొనసాగించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్రంలోనే జిల్లాలో పెద్ద ఎత్తున అన్ని వామపక్ష పార్టీలు, దళిత సంఘాలు, ప్రజాతంత్రవాదులు కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని జరగలేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కన పెట్టి స్కామ్లకు తెరలేపారని విమర్శించారు. భూపాలపల్లిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సింగరేణిని రేవంత్ రెడ్డి ఆయన బావమర్ది దోచుకున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసు చివరి దశకు రావడంతో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో అగ్గిపెట్టారన్నారు. హామీలు అమలు కావాలంటే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి బావమర్ది ఫోన్ చేస్తాడు, రే నువ్వు టెండర్ వేయకరా అంటాడు. టెండర్ వేయకరా అనగానే అవతలోడు బుగులు పడి వేయకపోతే మంచిదట, కానీ దబ్బన వేద్దాం అనుకుంటే ఇటు సర్టిఫికెట్ ఇయ్యడట. సర్టిఫికెట్ ఇస్తేనే టెండర్ వేయాలన్నట. గట్ల మే 25 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా 6,000 కోట్ల రూపాయలు బావమర్దికి రేవంత్ రెడ్డి రాసిచ్చిండు. ఆ కుంభకోణం బయట పెట్టంగానే ఇక ఫోన్ ట్యాపింగ్, ఈ ట్యాపింగ్, ఆ ట్యాపింగ్ అని మమ్మల్ని వరుస పెట్టి పిలుచుడు మొదలు పెట్టిండు. నిన్నటికి నిన్న ఏం చేసిండో చూసిరా? ఇదివరకు దొరికింది కదా ఓటుకు నోటు 50 లక్షలతో దొరికింది, యాదుకుందా? మర్చిపోయినరా? ఆ ఆధారాలన్నీ హైదరాబాద్ లో ఒక ఆఫీసులు ఉంటాయి. ఆ రోజు దొరికిన బ్యాగు, అదే విధంగా దొరికిన మిగతా వివరాలన్నీ ఒక ఆఫీస్ హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అని ఉంటుంది. ఆ ల్యాబొరేటరీ ఉంటుంది, ఒక ప్రయోగశాల. అందులో
నిన్న అగ్గి పెట్టిండు, మొత్తం కాలబెట్టిండు సాక్ష్యాలు లేకుండా. ఎందుకంటే వచ్చిందిగా కేసు ఆఖరి దశకు వచ్చింది, శిక్ష పడుతుందేమో అని చెప్పి ఆయన దాన్ని బుక్కి చేసిండు, అగ్గి పెట్టిండు, బుక్కి చేసిండు. దొంగ దొరికిపోయిండు కాబట్టి జైలు పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేసిండు. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సింగరేణిని దొంగతనం చేస్తున్నాడు, మీ బతుకులాగం చేసినోడు, మంచిగా ఉన్న రైతులను నాశనం చేసినోడు, మంచిగా ఉన్న సింగరేణి కార్మికులను ఆగం చేసినోడు ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఎల్లుండి 11 తారీఖు నాడు వీళ్ళకి కనుక మనం కర్రు కాల్చి వాత పెట్టకపోతే, వీళ్ళకి కనుక బుద్ధి చెప్పకపోతే మళ్ళొకసారి రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఎరికేనా, నేను వీళ్ళకు 2500 ఇవ్వకపోయినా ఆడపిల్లలు నాకే గుద్దిండ్రు, 4000 ఇవ్వకపోయినా ముసలోళ్ళంతా నాకే ఓటేస్తున్నారు, మరి రైతు బంధు వేయకపోయినా రైతులు నాకే ఓటేస్తున్నారు, 19,000 మందికి కేసీఆర్ డిపెండెంట్ ఉద్యోగాలు మెడికల్ బోర్డు పెట్టి ఇచ్చిండు, నేను 11 నెలల నుంచి బోర్డు పెట్టకపోయినా కార్మికులు నాకే గుద్దుతున్నారు. అసలు నేను ఎందుకు వేయాలి అనుకుంటాను. అయ్యా అదా మనోళ్ళు యూరియాలో పెడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో అన్నకు ఒక 400 రూపాయలు ఇస్తే పొలం కాడ వేసుకోకపోతుండే నా యూరియా. ఇలా దొరుకుతుందా? యూరియా దొరకదు, రైతు బంధు రాదు. ఇక బోగస్ ఎప్పుడో అయిపోయింది తమ్ముడు. ఎన్ని చెప్పమంటావు, 420 ఉన్నాయి. అందుకే నేను అడిగిన ఉత్తుతగానే అడగలే, మనకు సోయి వచ్చిన మాట నిజమే అయితే పక్కా రేవంత్ రెడ్డికి సురుకు పెడితేనే, రేవంత్ రెడ్డికి కర్రు కాల్సి వెనకకెళ్ళి వాత పెడితేనే చక్కగా అవుతాడు. లేకపోతే మాత్రం ఇంకో 2 ఏళ్ళు ఇదే మాటలు, ఇదే అబద్ధాలు, ఇదే బూతులు వీటి మీదకి వెళ్ళి నడిపిస్తాడు. బూతుల సీఎం కు బుద్ధి చెప్పాలంటే పోలింగ్ బూత్ కెళ్ళే బుద్ధి చెప్పాలి. ఏ గుర్తు కొట్టేయాలి. ఇక ఇంకొక పార్టీ కూడా ఉన్నది, సందిట్ల సడేమి అని ఒక పార్టీ ఉన్నది. పూజకు పనికిరాని పువ్వు, ఏమిటికి పనికిరాడు. 12 ఏళ్ళ ఢిల్లీలో గద్దెగెక్కి కనీసం అదేదో ఉంటుంది సీరియల్ జ్యోతక్క, ఇది మొగల్ రేకుల, ఆ పూల ఒక రేఖన మనది పడ్డదా? ఒక రేకు, ఆ మొగల్ రేకులో మన రేకులు అది ఉంటుంది కానీ ఒక రేకు 12 ఏళ్లలో ఒక్కటి చిన్న బుడ్డ పైసా పనిచేసినాడు మా బీజేపీ. మనకు మోడీ గారు చెప్పినప్పట్లేదు 15 లక్షలు ఇస్తాను వచ్చినాయా? ఒక పని చేయండి, ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. 15 లక్షలు వచ్చిన వాళ్ళు, మోడీ పంపిన 15 లక్షలు వచ్చిన వాళ్ళు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు తేజ సజ్జా, నటి శ్రీలీల, సంగీత దర్శకుడు తమన్, గాయకులు శ్రీకృష్ణ స్వామివారి సేవలు వేరువేరుగా పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. శ్రీవారి ఆలయం వెలుపల సినీ ప్రముఖులు కనిపించడంతో పలువురు భక్తులు, అభిమానులు వారితో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. శ్రీకాళహస్తి దేవస్థానం వారిచే పట్టు వస్త్రాల సమర్పణ.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం వారు ఈ రోజు రాత్రి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానం తరపున ఆ దేవస్థానం ధర్మకర్తలి మండలి అధ్యక్షులు శ్రీ సాయి ప్రసాద్, కార్యనిర్వహణాధికారి శ్రీ బాపిరెడ్డి ఈ పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకర్, గురుకుల్, సహాయ కార్యనిర్వహణాధికారి ఐఎన్వి మోహన్, పర్యవేక్షకులు నాగభూషణం, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సాంప్రదాయాన్ని అనుసరించి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుకుంట రమేష్ నాయుడు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు, అధికారులు, అర్చకులు, వేద పండితులు శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులకు స్వాగతం పలికారు. ఆళ్లగడ్డ జనసేన నేత మైలేరి మల్లయ్య జగన్, అంబటి రాంబాబులపై ఫైర్ అయ్యారు. కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి దూసుకెళ్తుందన్నారు. ఇది జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ప్రజలు వైసీపీ డ్రామాలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూలు కల్తీ చేసి వైసీపీ నేతలు మహాపాపం చేశారన్నారు. గంట, అరగంట ఆంబోతు అంబటి రాంబాబును కాపులు నమ్మే పరిస్థితిలో లేరని మల్లయ్య మండిపడ్డారు. జగన్ తన ఉనికి, పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసం చేసే జిమ్మిక్కులు అన్ని ప్రజలు గమనిస్తున్నారని మల్లయ్య అన్నారు. తిరుపతి తిరుమల దేవస్థానంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారి పరిపాలన జరిగినటువంటి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఏదైతే గత వైఎస్ఆర్సీపీ పరిపాలనలో కోట్లాది మంది ప్రజలు హిందూ దేవునిగా కొలిచేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి ప్రీతి పాత్రిగా ఇచ్చేటువంటి ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగిందనే విషయాన్ని గతంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ డైవర్షన్ పాలిటిక్స్ తో ఏదైతే లడ్డూలో కల్తీ జరిగిందని ప్రతి ఒక్క రిపోర్టు కూడా, టీటీడీ ప్రసాదంలో కూడా కల్తీ జరిగిందని ప్రతి రిపోర్టు ఈ రోజు రావడం జరిగింది. వాటిని కప్పిపుచ్చడానికి, వారి చేతగానితనానికి, వారు చేసిన హిందువుల మనోభావాలు దెబ్బతీసే నిర్ణయాలు తీసుకునేదానికి రాష్ట్ర ప్రజలను ఈ రోజు డైవర్షన్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ వైఎస్ఆర్సీపీ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పారు, ఎక్కడా జంతువుల నుంచి తీసినదని ఆయన ఏ రోజు కూడా మీడియా ముందు చెప్పలేదు. మీరు కావాలంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కూడా చూడండి. కేవలం లడ్డు ప్రసాదంలో కల్తీ రసాయనాలు వాడి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.